తమిళనాడు టీవీకే ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర పన్నినట్టు తెలుస్తోంది. 15 మంది టీవీకే ఎమ్మెల్యేలకు డబ్బు ఆశ చూపి రాజీనామాకు ప్లాన్ చేసినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. టీవీకే ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర పన్నిన 3 వ్యక్తులను తమిళనాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కుట్ర వెనుక డీఎంకే నేత మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఈ కుట్ర వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న విజయ్ సర్కార్ మరింత లోతుగా విచారణ జరపాలని అధికారులకు ఆదేశించింది. తమిళనాడులో టీవీకే ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఒక కుట్ర అయితే జరిగింది. దానికి సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మురళి సిద్ధంగా ఉన్నారు. మురళి, బలరాం, అంటే మనకు తెలుసు విజయ్ నేతృత్వంలో టీవీకే సర్కారు ప్రస్తుతం తమిళనాడులో బొటాబొటీ మెజారిటీతోనే ప్రభుత్వం కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. సంపూర్ణ అధికారానికి కాస్త దూరంలో ఆగిపోయిన విజయ్ చివరకు వివిధ రాజకీయ పక్షాల మద్దతు కూడగట్టి ఎట్టకేలకు అతి కష్టం మీద ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయ్ సర్కార్ను ఎలాగైనా కూల్చేయాలంటూ కొన్ని శక్తులు గత కొద్ది రోజులుగా కుట్ర పన్నుతున్నట్టుగా ఇంటెలిజెన్స్ కు సమాచారం. ఈ మేరకు ఒక కుట్రను తమిళనాడు ఇంటెలిజెన్స్ ఇవాళ భగ్నం చేసింది. ఒక 3 వ్యక్తులను అరెస్ట్ చేశారు. నిజానికి ఈ 3 వ్యక్తులు ఏం చేశారంటే టీవీకే పార్టీ ఏదో విజయ్కి చెందిన టీవీకే పార్టీకి చెందిన ఒక 15 మంది ఎమ్మెల్యేలకు డబ్బులు ఆశ చూపి వారి చేత రాజీనామా చేయించేలా ఒక కుట్ర వ్యవహరించారు. తద్వారా ఈ ప్రభుత్వాన్ని కూల్చాలన్నదే ఆ యొక్క కుట్ర యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ నేపథ్యంలో విషయం తెలుసుకున్న తమిళనాడు ఇంటెలిజెన్స్ మొత్తం కుట్రనంతా ఛేదించి ఆ 3 అదుపులో తీసుకుంది. అయితే ఆ 3లో ఒక వ్యక్తికి ఏదైతే డిఎంకేకి చెందిన సీనియర్ నేత మాజీ మంత్రి సెంథిల్ బాలాజీకి చాలా సన్నిహితుడని, అతనితో తరచుగా ఫోన్ లో మాట్లాడారని తమిళనాడు ఇంటెలిజెన్స్ గుర్తించింది. మరి మొత్తంగా ఈ కుట్ర వెనక సెంథిల్ బాలాజీ ఉన్నారా అంటే ఓవరాల్ గా డిఎంకే పార్టీ ఏమన్నా ఉందా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇదే సందర్భంలో మనం గమనించాల్సింది సరిగ్గా అప్పుడు విజయ్ ప్రభుత్వం కొలువుదీరిన కొత్తలోనే స్వయంగా డిఎంకే అధినేత ఎవరైతే స్టాలిన్ ఉన్నారో ఆయన ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పడిపోతుంది, మళ్ళీ రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు జరగబోతోంది, అందుకు అంతా సిద్ధంగా ఉండండి అంటూ చేసిన ఒక ప్రకటన ఇప్పుడు చర్చనీయాంశమైంది. బహుశా ఆ ప్రకటనలో భాగంగానే డిఎంకే స్టాలిన్ ఈ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఇట్లాంటి కుట్ర పన్నారేమో అన్న ఒక ప్రచారం తమిళనాడులో బలంగా జరుగుతుంది. ఏదేమైనా సరే ఆ 3 వ్యక్తులకి ఎవరు సహకరించారు, దీని వెనుక ఆ 3 వ్యక్తులు ఎవరు ఉన్నారు అన్న కోణంలో ప్రస్తుతం తమిళనాడు గవర్నమెంట్ చాలా సీరియస్ గా తీసుకుంది. మొత్తంగా విజయ్ సర్కార్ అయితే దీన్ని చాలా సీరియస్ గా తీసుకుని మరింత లోతైన దర్యాప్తు కొనసాగిస్తోంది. మరి అంటే ఎంత పెద్ద అమౌంట్ ఆశ చూపే ప్రయత్నం అయితే జరిగింది. మరోవైపు ఆ 15 మంది ఎమ్మెల్యేలను తమ వైపు లాక్కునే ప్రయత్నం, అంటే రాజీనామా చేసే విధంగా వారిని డబ్బుతో కొందామనే ప్రయత్నం జరిగిందంటున్నారు. అయితే ఆ 15 మంది ఎమ్మెల్యేలకు టచ్లోకి వెళ్ళారా, లేదంటే ఇంకా 15 మందిని రికగ్నైజ్ చేసి వారిని ఇంకా కాంటాక్ట్లోకి వెళ్లే ప్రయత్నమే జరిగిందా? నిజానికి మనకు తెలుసు అంటే దాదాపు తమిళనాడులో మ్యాజిక్ ఫిగర్ 118. ఈ నేపథ్యంలో కేవలం 122 మెజారిటీలు మాత్రమే ప్రస్తుతం, అంటే కావాల్సిన దానికన్నా కూడా ఒక 5-6 సీట్లు మాత్రమే ఆధిక్యతలో ఉంచుకొని తమిళనాడులో విజయ్ సర్కార్ కొలువు తీరింది. ఈ నేపథ్యంలో ఏకంగా ఒక 15 మంది చేత రాజీనామా చేస్తే ప్రభుత్వం ఒక్కసారిగా అస్థిర పడిపోతుంది, బల నిరూపణకు చేసుకునే పరిస్థితి ఉండదు. ఈ నేపథ్యంలో పూర్తిగా విజయ్ సర్కారు కుప్పకూలే ప్రమాదం ఉంది. మొత్తంగా ఇది తీవ్ర సంచలనం అవకాశం. ఈ నేపథ్యంలో ఒక 15 మంది చేత, అంటే వారిని ఏ పార్టీలోకి ఆహ్వానించకుండా వివిధ కారణాలు చెప్పి వారిని కేవలం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయమని మాత్రమే ఒక ఒప్పందం జరిగినట్టు తెలుస్తుంది. అయితే కోట్లలోనే ఉంది. అంటే ఆ 15 మంది ఎమ్మెల్యేలకు ఈ 3 వ్యక్తులు కోట్ల రూపాయల డబ్బు ఆశ చూపించారని తెలుస్తుంది. అయితే ఆ అమౌంట్ ఎంత అన్నది మాత్రం ఇంకా బయటికి రాలేదు. తప్పనిసరిగా కోట్లలోని డబ్బులు ఆశలు చూపి 15 మంది చేత రాజీనామా చేయించి ఈ ప్రభుత్వాన్ని కూల్చాలన్నది మొత్తం ఈ కుట్ర యొక్క ఉద్దేశంగా పోలీసులు గుర్తించారు. అయితే ఇదివరకు చెప్పినట్లుగా ఆ 3 వ్యక్తులు వెనక ఎవరున్నారు, వారు ఇటీవల కాలంలో తరచుగా ఫోన్ లో ఎవరెవరితో మాట్లాడారు, ఎవరితో టచ్ లోకి వచ్చారు, ఎవరైనా డబ్బులు ట్రాన్సాక్షన్ జరిగిందా, ఇలాంటి అనేక కోణాల్లో ప్రస్తుతం తమిళనాడు ప్రభుత్వం చాలా సీరియస్ గా ఈ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతుంది. మొత్తంగా ఇవాళ సాయంత్రం కల్లా ఈ కుట్ర వెనుక ఉన్న అసలు స్వత్వాలతో కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. మరి అంటే విజయ్ కు ఇప్పుడు ఎటువంటి సవాళ్లు ఎదురు కాబోతున్నాయి? మరి ఎందుకంటే ఒకవైపు ప్రభుత్వాన్ని సక్సెస్ఫుల్ గా నడపాలి, మరోవైపు తన ఎమ్మెల్యేలను కూడా కాపాడుకునే సిచ్యువేషన్ ఇప్పుడు కనిపిస్తోంది. ఈ వ్యవహారానికి సంబంధించి ఎంత సీరియస్ గా ఉన్నారు, ఎటువంటి జాగ్రత్తలు ఇక్కడ నుండి తీసుకోబోతున్నారు, ప్రస్తుతం విచారణలో కూడా ఎంత సీరియస్ గా ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు విజయ్?
ఖచ్చితంగా. ఎందుకంటే మనం ఇదివరకే మాట్లాడుకున్నట్టుగా కేవలం మ్యాజిక్ ఫిగర్ కి ఒక 5-6 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఎక్కువగా ప్రస్తుతం విజయ్ వద్ద ఉన్నారు. కాబట్టి కనీసం ఒక 10 మంది కానీ అటు జంప్ అయ్యి రాజీనామా చేసినా, లేదా మరో పార్టీలోకి వెళ్ళినా, లేదా మద్దతు విత్డ్రా చేసుకుంటామని చెప్పినా కూడా పూర్తిగా ప్రభుత్వం కుప్పకూలే ప్రమాదం లేకపోలేదు. విజయ్ కూడా ఈ విషయం తెలుసు. దీనిపై ఒక కన్నేసి ఉంచారు. ఇంటెలిజెన్స్ మొత్తంగా వ్యవహారాన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. ఎప్పుడైతే స్టాలిన్ అట్లాంటి వ్యాఖ్యలు చేశారు, ఆ మాటలకి ఇవాళ జరిగిన ఈ చర్యలకు నిజంగా ఏదైనా లింక్ ఉందా అన్న కోణంలోనే ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు ముమ్మరం కొనసాగుతుంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ మురళి. We have also been telling this continuously that this has been happening for last 40 days, and DMK Stalin and his teams are trying to horse trade with our MLAs. And yesterday, few days back, one of our MLA was threatened by DMK people. It was backed by Sendil Balaji and his brother Ashok. So with their help, they have been trying to pay around 35 crores for one of our MLA, Uttangare MLA Raja, and they have asked to vote against when they bring no confidence motion on speaker. They wanted him to vote against against TVK. So that's what the request was. When he said no, he has been threatened badly by the DMK. So he has raised a complaint with all this evidence. Police has arrested 3 persons. All these 3 are very close aides of Sendil Balaji. One Naresh was like. We have also been telling this continuously that this has been happening for last 40 days, and DMK Stalin and his teams are trying to horse trade with our MLAs. And yesterday, few days back, one of our MLA was threatened by DMK people. It was backed by Sendil Balaji and his brother Ashok. So with their help, they have been trying to pay around 35 crores for one of our MLA, Uttangare MLA Raja, and they have asked to vote against when they bring no confidence motion on speaker. They wanted him to vote against against TVK. So that's what the request was. When he said no, he has been threatened badly by the DMK. So he has raised a complaint with all this evidence. Police has arrested 3 persons. All these 3 are very close aides of Sendil Balaji. One Naresh was like very regular touch in Sendil Balaji. He has been updating all the status. So not only this Bilay Raja, several other MLAs has been contacted by other DMK persons for this horse trade, and they were trying to pay more than 10, 30, 40 and 50, till 50 crores they have been trying to pay for the MLAs. Definitely we condemn this act. Definitely. అయితే వ్యవహారంపై తమిళనాడు మంత్రి నిర్మల్ కుమార్ స్పందించారు. స్టాలిన్ డీఎంకే బృందం తమ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని గత 40 రోజులుగా చెబుతూనే ఉన్నామని వివరించారు. ఈ వ్యవహారాన్ని మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ అతని సోదరుడు నడిపించారని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు మంత్రి.